మొత్తానికి ఈ రోజు చాలా ఇంట్రెస్ట్ మ్యాచ్ ఉండబోతుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ 2. ఈ రోజు గెలిచిన టీం ఫైనల్ క్వాలిఫై అవుతుంది. ఈ రోజు ఓడిపోయిన టీము ముల్లెముట్ట తదుకొని ఇంటికి పోయి బిర్యానీని పడుకోవడమే. కాబట్టి ఇది ఈ రోజు ఇట్లా కూడా చాలా కీలకమైన మ్యాచ్. మనం ఎలాగో మన ఇండియా టీం గెలవాలని మన ఇండియా బ్యాట్ అదే ప్లేయర్స్ కావచ్చు, మనం కావచ్చు చాలా ప్రిపేర్ అయి ఉంటాము. వాళ్ళు కూడా మనలాగానే ప్రిపేర్ అయి ఉంటారు. వాళ్ళు కూడా ఇంగ్లాండ్ వాళ్ళు కూడా అరే మన టీం గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా చాలా ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి మనం పై ఎత్తు వేసినప్పుడే మనం గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ తోని మన చరిత్ర చూస్తే ఇప్పటిదాకా T20 వరల్డ్ కప్ లో 5 సార్లు తలపడితే 3 సార్లు మన ఇండియా గెలిచింది, 2 సార్లు ఇంగ్లాండ్ గెలిచింది. ఇండియాతోనే ఇంగ్లాండ్ సెమీఫైనల్ రావడం ఇది మూడోసారి. 2022లో ఇంగ్లాండ్ గెలిచింది, 2024లో ఇండియా గెలిచి డైరెక్ట్ కప్ కూడా గెలిచింది సౌత్ ఆఫ్రికా మీద. సో ఇది మరి పోయినసారి ఆనవాయితీనే ఇండియా కొనసాగిస్తా, లేకపోతే 2022 ఆనవాయితీ కొనసాగిస్తే మనం ఇంటికి పోయి బిర్యానీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్త ఆడాల్సిన అవసరం ఉన్నది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ లో చాలా గట్టి బ్యాట్స్మెన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఆరి బ్రూక్ కావచ్చు, ఆ తర్వాత ఫిల్ సాల్ట్, బట్లర్ కావచ్చు, బెన్ డాకెట్, విల్ జాక్స్ కావచ్చు, వీళ్ళంతా చాలా ఉన్నతమైన బ్యాట్స్మెన్స్, మంచి స్కిల్ఫుల్ బ్యాట్స్మెన్స్. కాబట్టి వీళ్ళని తొందరగా అవుట్ చేసే అవకాశం వీళ్ళని తొందరగా అవుట్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకసారి ఆరి బ్రూక్ సెటిల్ అయింది అనుకో, ఆరి బ్రూక్ ని అవుట్ చేయడం ఎవరి వల్ల కాదు. మ్యాచ్ మొత్తం వన్ సైడ్ తిప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మన బౌలర్లు చాలా ప్రిపేర్ గా ఉండాలి. మన ఇండియా విషయానికి వస్తే టాప్ ఆర్డర్ విఫలమైతేనే ఉంది. మన అభిషేక్ శర్మ మరి ఈ రోజు అన్న ఆడతారో ఆడో చూడాల్సిన అవసరం ఉన్నది. ఏమన్నా సంజు శాంసన్ ఆడిండు కానీ మరి ఈ రోజు ఏం చేస్తాడో సంజు శాంసన్ కూడా చూడాలి. ఈశాన్ కిషన్ అయితే ఇంగ్లాండ్ మీద మన న్యూజిలాండ్ మీద సిరీస్ లో బాగానే ఆడిండు, మొన్న రీసెంట్ గా కూడా బాగానే ఆడిండు, కానీ 2-3 మ్యాచ్ల నుంచి ఆయన కూడా విఫలం అవుతా ఉన్నాడు. కాబట్టి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ రాణిస్తే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కి అంత ప్రెజర్ ఉంటుంది, వాళ్ళు కూడా చాలా బాగా ఆడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ప్రెజర్ అంతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పడే అవకాశం ఉన్నది. ఇక మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ బూమ్రా అనే బౌలర్ కింద ఇండియాలో లేకపోతే ఇండియా పరిస్థితి ఏమైందిరా అనిపిస్తుంది. కానీ ఈ మధ్యలో కొంత వరుణ్ చక్రవర్తి కూడా రాణిస్తుండు. కాబట్టి చాలా ప్రిపేర్ గా ఉండాలి ఈరోజు బౌలర్స్ కూడా. ఈరోజు నాకు తెలిసి బూమ్రా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నామని అనిపిస్తుంది. ఇక జరిగేది ముంబైలో వాంగ్డే స్టేడియం కాబట్టి ఈ బ్యాటింగ్ పిచ్ అని చెప్తున్నారు. ఇక్కడ టాస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాటింగ్ చేసిన టీం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయట. కాబట్టి టాస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. మరి ఎవరు గెలిచి ఫైనల్ కి క్వాలిఫై అవుతారో, ఎవరు ఓడిపోయి ఇంటికి పోతారో అనేది సాయంత్రం 7 గంటలకు చూస్తే మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చూద్దాం సాయంత్రం 7 గంటలకు.